విజయనగరంలో ఉగ్రమూలాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. నగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ ఉగ్రవాద జాడలతో పట్టుబడిన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాకు చెందిన ఆయన తండ్రి, సోదరుడు ఇద్దరూ పోలీస్ శాఖలో పనిచేస్తున్నవారు. కానీ సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలం వైపు అడుగులు వేశాడు. సౌదీలోని ఓ ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా చేరాడు. ఇండియాకు చెందిన ఓ 5గురితో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. చివరకు పోలీస్ నిఘా ఉండటంతో పేలుడు పదార్థాలతో పట్టుబడ్డాడు. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ చేపడుతోంది. క్షేత్రస్థాయిలో ఆర్థిక, సామాజిక, కుటుంబ స్థితిగతులపై దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే సిరాజ్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సిరాజ్ అకౌంట్గా భావిస్తున్న దాంట్లో 42 లక్షల వరకు నగదు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. అందుకే మిగిలిన బ్యాంకుల్లో ఏమైనా ఖాతాలున్నాయా అంటే అందులో ఉంటే ఎంత మొత్తం ఉందనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. సిరాజ్తో సహా అతని కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు అందజేయాలని విజయనగరంలోని బ్యాంక్ అధికారులను దర్యాప్తు అధికారులు కోరారు. అయితే పేరు మోసిన బ్యాంకులుంటే సిరాజ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు డీసీసీబీ బ్యాంకులో అకౌంట్లలో ఉండటం విశేషం. సిరాజ్ పేరుతో సేవింగ్ ఒకటి, ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించిన 2 అకౌంట్లు ఉన్నాయి. మిగిలిన 4 కుటుంబ సభ్యులకు ఇదే బ్యాంకులో 4 ఖాతాలుండటం విశేషం. పోలీస్ శాఖలో ఏఎస్ఐగా పనిచేస్తున్న సిరాజ్ తండ్రికి లాకర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఏడాది కిందటి వరకు కొత్త వలసలో నివాసం ఉండేది. అయితే సిరాజ్ తండ్రికి విజయనగరం గ్రామీణ పోలీస్ స్టేషన్కి బదిలీ కావడంతో తన బ్యాంక్ అకౌంట్ని కొత్త వలస నుంచి విజయనగరానికి మార్చుకున్నాడు సిరాజ్. అయితే ఆయన తండ్రి అకౌంట్ మాత్రం కొత్త వలసలోనే కొనసాగుతోంది. అయితే సిరాజ్ ఖాతాలో పడినట్టు తప్ప విత్డ్రాలు కనిపించటం లేదు. ఇతర కుటుంబ సభ్యులందరి పేరిట ఉన్న ఖాతాల్లో 70 లక్షల రూపాయలు ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే కుమారుడు సిరాజ్ అరెస్ట్ అయ్యాడు. ఆ సమయంలోనే తండ్రి లాకర్ తెరిచేందుకు ప్రయత్నించటం దర్యాప్తు అధికారుల దృష్టికి వెళ్ళింది. శనివారం రాత్రి సిరాజ్ అరెస్ట్ అయ్యాడు. అతని ఇంట్లో జరిపిన సోదాలలో కుటుంబ సభ్యులు అప్రమత్తమవుతారని భావించి దర్యాప్తు అధికారులు వారి కదలికలపై నిఘా ఉంచారు. ఆదివారం సెలవు దినం కాగా సోమవారం విజయనగరం డీసీసీబీలో తన పేరిట ఉన్న లాకర్ని తెరిచేందుకు సిరాజ్ తండ్రి బ్యాంక్ అధికారులను కలిశారు. అయితే అప్పటికే పోలీసుల ఆదేశాలు ఉండటంతో కుదరదని బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. లాకర్ తెరిచేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. అయితే మంగళవారం మరోసారి యూనిఫామ్లో సిరాజ్ తండ్రి బ్యాంకుకు వచ్చినట్టు తెలుస్తోంది. అయినా బ్యాంక్ అధికారులు అనుమతించకపోవడంతో ఆయన నిరాశతో వెళ్లిపోయినట్టు సమాచారం. మొత్తానికైతే సిరాజ్ ఆర్థిక పరిస్థితి బట్టి కూడా ఈ కేసు తీవ్రత తేలే అవకాశం ఉంది.